వైఎస్ జగన్ రాష్ట్రంలో కడుతున్నటువంటి మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయొద్దని, విద్యని దూరం చేయొద్దని, పేదవాళ్లకు మెడికల్ విద్యను అందించాలనే లక్ష్యంతో ఒక సదుద్దేశంతో నేను ప్రభుత్వం అప్పట్లో 17 మెడికల్ కాలేజీలు కట్టాలని చెప్పేసి ప్లాన్ చేసిందని చెప్పి మాట్లాడుతున్నాడు. అయితే గతంలో చెప్పినట్టు సెల్ఫ్ సస్టైన్ అనేటువంటి విధానం ద్వారా 50% రిజర్వేషన్ కోటా తీసుకొచ్చాడు. ఆ కోటా గురించి మాట్లాడితే లేదు ఈ హాస్పిటల్స్ అనేవి నిరంతరం మెయింటెనెన్స్ లేకుండా నడవటం కోసమే ఈ సెల్ఫ్ సస్టైన్ విధానాన్ని తీసుకొచ్చానని చెప్పి అంటాడు. అసలు ప్రైవేట్ పరం చేయాలి, సీట్లని ప్రైవేట్ పరం ఎందుకు చేసావు జగన్మోహన్ రెడ్డి అంటే ఈ కారణం చెప్తాడు. కానీ ప్రభుత్వం ప్రైవేటు పార్ట్నర్షిప్లో నడుస్తుందంటే ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి లేదు ప్రభుత్వం నడపట్లేదు, ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడతాడు. అసలు నిజంగా చెప్తున్నా, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళు ఏది అంటే అదే, పట్టిన కాలుకి నేను పట్టిన కుందేళ్ళకి 3 కాళ్ళు అంటే వాళ్ళు 3 కాళ్ళు అనే తట్లు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తాజాగా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీని ప్రశ్నిస్తున్నారు. ఎవరో తెలుసా? ఒకప్పుడు వైసీపీకి ఫేవర్గా ఉన్నటువంటి జీవి హర్ష్ కుమార్ గారు అడుగుతున్నారు, అసలు ఈ కాలేజీల మీద మాట్లాడే నైతిక విలువ నీకుందా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడటంతో పాటు, అసలు ఈ కాలేజీలలో మేనేజ్మెంట్ కోటాను తీసుకొచ్చింది నువ్వు కాదా, పేదవాడికి ఎంబీబీఎస్ విద్యను దూరం చేసింది నువ్వు కాదా, ఇక కొత్త ప్రభుత్వం వచ్చి కొత్తగా చేసింది ఏంటి, హాస్పిటల్స్ నిర్మాణాన్ని చేసింది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడుతున్నారు చూద్దాం. వీడియో చూసే ముందు మీరు అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఒకసారి చూడండి ఏం మాట్లాడుతున్నాడు. అసలు మెడికల్ కాలేజీలని ప్రభుత్వ మెడికల్ కాలేజీలని చెప్పి ప్రైవేట్గా సీట్లు అమ్మేసుకున్నది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అడ్మిషన్లు చేసిన 5 మెడికల్ కాలేజీలు కూడా 5 మెడికల్ కాలేజీలో సీట్లలో సగం సీట్లు మీరు డబ్బులకు అమ్ముకోలేదా? మీరే ప్రైవేట్ చేసేసారు. ఇంకా ప్రైవేట్ చేయొద్దని మీరు చెప్పడం వల్ల అసలు ఏమన్నా హాస్యాస్పదం అనిపించట్లేదా? మీరు నిజంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ఆ సీట్లని ప్రభుత్వ మెడికల్ కాలేజీ సీట్లు ఏ రకంగా అయితే భర్తీ అవుతాయో ఆ రకంగా భర్తీ చేశాను అని గుండె మీద చేసుకుని చెప్పగలరా వైఎస్ఆర్సీ ప్రభుత్వం? మీరు చెప్పలేరు, ఎందుకంటే మీరు అమ్ముకున్నారు. ప్రభుత్వం సగం సీట్లని మీరు అమ్మేసుకుని ఈ రోజున వాళ్ళు ప్రభుత్వాన్ని మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయొద్దు అనడంలో చాలా హాస్యాస్పదంగా ఉంది. వాస్తవం కదా, ఇది వాస్తవం. మీ ముదిరాంజు కూడా చెబుతుంది అదే. అరే బాబు, నువ్వు సెల్ఫ్ సస్టైన్ అనే విధానం ద్వారా మేనేజ్మెంట్ కోటా ద్వారా మొత్తం 50 సీట్లు అమ్ముకున్నావు. ఈరోజు ప్రభుత్వం ఏమంటుంది, నువ్వు ఆల్రెడీ ఈ యొక్క హాస్పిటల్స్ నిర్మాణం కోసం డబ్బులు తీసుకొచ్చుకొని ఆ డబ్బులు వాడుకున్నావు. నాబార్డ్ దగ్గర నుంచి మిగతా అన్ని చోట్ల నుంచి తెచ్చుకొని నువ్వు వాడుకున్నావు. ఇప్పుడు ప్రభుత్వం కాంట్రాక్టర్లకు చెల్లించాలి, నువ్వు వాడుకున్న వాటిని చెల్లించాలి, మళ్ళీ హాస్పిటల్స్కి ఎక్స్పెన్సెస్ పెట్టాలి. కాబట్టి ప్రభుత్వం ఇంత భరాయించలేదు కాబట్టి ఏదో ప్రైవేట్ పరం అంటే పార్ట్నర్షిప్స్ అంటే ఇప్పుడు పుట్టపర్తిలో సత్యసాయిబాబా వాళ్ళ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్స్లో నిన్న ప్రధానమంత్రి మోదీ గారు ఏం చెప్పారు, ఒక క్యాష్ కౌంటర్ లేనటువంటి, అంటే ఇంత పెద్ద హాస్పిటల్స్లో క్యాష్ కౌంటర్ లేనటువంటి హాస్పిటల్ని నేను ఇక్కడే చూశానని చెప్పాడు. అలాంటి సంస్థల ద్వారా పీపీపీలో పార్ట్నర్షిప్ చేస్తారు. అట్లాగే టాటా కన్సల్టెన్సీ ఉంది, వాళ్ళు సేవ చేయాలనే దృక్పథంతో ఏర్పాటు చేసినటువంటి ట్రస్ట్లు అవి. ఈ జగన్మోహన్ రెడ్డి గారికి చదువుకోలా పార్ట్నర్షిప్లో చేయటం అని అంటే ఏదో పలానా వ్యక్తులకి ఇప్పుడు సపోజ్ చెప్పాలంటే కొత్తగా డాక్టర్ వచ్చిన ఆయనకి అప్పచెప్పరు. అవి కొంతమంది సెల్ఫ్ సస్టైన్ ఉన్నటువంటి వాళ్ళు, కొంతమంది నువ్వేదైతే చెప్తున్నావో హాస్పిటల్స్ జీవితకాలం రన్ అవ్వాలి కాబట్టి సెల్ఫ్ సస్టైన్ హాస్పిటల్ కావాలని ఎట్లా చెప్తున్నావో అలాంటి సెల్ఫ్ సస్టైన్ ఉన్నటువంటి వ్యక్తులు, అంటే హాస్పిటల్స్కి లైఫ్ లాంగ్
రన్నింగ్ కావాలంటే ట్రస్టుగా ఉన్నటువంటి వ్యక్తులు గతంలో వాళ్ళ యొక్క ప్రజలకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తుల్ని వాళ్ళు పార్ట్నర్షిప్స్లో వాటిని తీసుకొని హాస్పిటల్స్ని డెవలప్మెంట్ చేస్తారు. ఇక పెద్ద పెద్ద జబ్బులు ఏమైనా ఉంటే అది రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. ఇవన్నీ తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకు అని అంటే కేవలం తన ప్రభుత్వ హయాంలో కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కమిషన్ తీసుకున్నాడు. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్లు జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి చేస్తారు కాబట్టి ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం ఆయన ప్రైవేటు పరం చేయొద్దు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ పరం చేశాడు. ఇంకా తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి ప్రభుత్వం ఈరోజు పీపీపీ మోడల్ అని చెప్పేసి ప్రభుత్వ పబ్లిక్ పార్ట్నర్షిప్లో నడుపుతుంది. కానీ అసలు జగన్మోహన్ రెడ్డి మేనేజ్మెంట్ కోటాను తీసుకొచ్చి 50% సీట్లు పేదవాళ్ళకు విద్యను దూరం చేసిన మాట వాస్తవం కాదా? ఎందుకు చేసావు మరి? మిగతా గవర్నమెంట్ కాలేజీలు అక్కడ ఫ్రీ సీట్స్ ఎందుకు అలాట్మెంట్ చేయలేకపోయావు? పేదవాళ్ళకు విద్యను అందిస్తాను. ఈయన విదేశీ విద్యను తీసేశాడు, ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా వేయలేదు, అట్లాగే పిల్లలకి స్కాలర్షిప్స్ సరిగ్గా ఇవ్వలేదు. ఈయన ఏమి ఇవ్వకుండానే నా హయాంలో పిల్లలు బాగా చదువుకున్నారు, నా హయాంలో పిల్లలు బాగా ఉన్నత స్థానాలకు వెళ్ళాడని పబ్లిసిటీకి మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఇప్పటికీ కూడా ఈయన అమ్మఒడి ఒకటి, అమ్మఒడి కాదు, అమ్మఒడి తర్వాత ఏదో పెట్టారు, జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన, లాస్ట్ ఎకనామిక్ ఇయర్ అంతా ఎగ్గొట్టేశాడు. అయినా కూడా నా హయాంలో పిల్లలు బాగా చదువుకున్నారు, నేను బటన్ నొక్కేవాడిని, డబ్బులు డైరెక్ట్గా పిల్లల అకౌంట్లో పడాయి అన్నాడు. కాలేజీలు వాళ్ళు ఫీజులు కట్టలేదు, నువ్వు ఎప్పుడో 4,000 3,000 వేస్తే ఇంట్లో ఖర్చులకు వాడుకున్నారు. కాబట్టి ఇక్కడ అసలు హాస్పిటల్స్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఏంటంటే ప్రతి జిల్లాకు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి అని చెప్పేసి మెడికల్ హాస్పిటల్స్ ఉండాలి, కాలేజెస్ ఉండాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇక్కడ దారుణమైన విషయం ఏంటంటే మనతో పోల్చుకుంటే మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో మరిన్ని మెడికల్ కాలేజీలు వచ్చాయి, తమిళనాడులో వచ్చాయి, అన్ని కాలేజీలు వచ్చాయి. అన్ని చోట్ల కూడా మెజారిటీ కాలేజీలన్నీ పీపీపీ మోడల్స్లో నిర్మించారు. కానీ జగన్మోహన్ రెడ్డి లేదు, నేను నిర్మిస్తానని చెప్పి అతని ద్వారా నిర్మించుకుంటానని కేంద్ర ప్రభుత్వం నుంచి, నాబార్డ్ నుంచి, అలాగే ఇతర మార్గాల ద్వారా డబ్బుల్ని సేకరించి ఆ డబ్బులన్నీ కూడా తన పార్టీ కార్యకలాపాలకి తన హయాంలో వాడుకొని ఇవాళ మొండి చేతితోటి కొన్ని బిల్డింగ్లు కట్టి కొన్ని చోట్ల ఊరక మట్టిదోలు ఇచ్చి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయకుండా నేను మెడికల్ కాలేజీలు కడదామనుకున్నాను, నా టర్మ్ అయిపోయింది, నెక్స్ట్ మెడికల్ కాలేజీలు మీరు కట్టండి. అసలు నేను అడుగుతున్నా, నువ్వు 50% సీట్లు ఎందుకు అమ్ముకున్నావయ్యా? నువ్వు 50% సీట్లు ఎందుకు ప్రైవేట్ పరం చేసావు? దానికి చెప్పమంటే దానికి సమాధానం చెప్పరు వైసీపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ నేను అడిగింది కాదు, హర్షకుమార్ గారు అడుగుతుంది అదే. రేపు ఇంకా కొంతమంది నిజంగా జెన్యూన్గా అడగదలుచుకుంటే జగన్మోహన్ రెడ్డికి అసలు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు. మెడికల్ కాలేజీ సీట్లు అమ్ముకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మెడికల్ కాలేజీ సీట్లను పేదవాళ్ళకు దూరం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ దాచిపెట్టేసి ఆ నిర్మాణాలు చేయకుండా కేవలం కళ్ళబొల్లి మాటలతోటి ప్రజల్ని కప్పిపుచ్చడం కోసం ఎప్పుడో ఒకసారి నేను అక్కడ కట్టాను ఇక్కడ కట్టానని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కానీ గత 5 ఏళ్లలో మరి ఎందుకు ఫినిష్ చేయాలా? దాదాపు 4,000 కోట్ల రూపాయలు తెచ్చుకున్నావు కదా నువ్వు. కేంద్ర ప్రభుత్వం నుంచి 1,800 కోట్లు తెచ్చుకున్నావు కదా. మరి ఈ గ్రాంట్లన్నీ కూడా కంప్లీట్ చేసి ఉంటే వాటికి 10-12 మెడికల్ కాలేజీలు కంప్లీట్ అయ్యాయి కదా. అంటే దానికి మాత్రం సమాధానం చెప్పడు, దానికి మాత్రం వైసీపీలు ఎవరు సమాధానం చెప్పరు. అరే మేము 5 కట్టాము ఇంకా కట్టొచ్చు కదా అంటే, నేను చెప్పేది ఏంటంటే మీరు ఆల్రెడీ కడతామని డబ్బులు తెచ్చుకున్నారు. డబ్బులు ప్రభుత్వం శాంక్షన్ చేయటం వేరు, డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బుల్ని మిగతా అవసరాల కోసం ఎందుకు వాడుకున్నారు?